ఇక బీజేపీ విషయానికి వద్దాం. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? అలా ఉవ్వెత్తున ఎగిసి ఇలా పడిపోయి ఇంకా కిందికి వెళ్ళిపోతుందన్న ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది, అదే కనిపిస్తుంది కూడా. దీని గురించి ముందేం చెప్తారు? ఒకటే 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, అలా ఇద్దరు మాత్రమే పాతోళ్ళు, 6 మంది వేరే పార్టీలు సంబంధించిన వాళ్ళు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు, 8 మంది పరాయి పార్టీలే. అలా రాజాసింగ్ హిందుత్వవాది, ఆ రాజాసింగ్ను కూడా రాకేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఓకే, దాంట్లోనే పురుడు పోసుకొని దాంట్లో ఉన్న వాళ్ళు గురించి చెప్తున్నారు. దాంట్లో పురుడు పోసుకొని ఉన్న వాళ్ళు ఇద్దరు 2 పార్లమెంట్ సీట్లు. లక్ష్మణ్ గారు రాజ్యసభ మెంబర్ అండి. రాజ్యసభ మెంబర్ అంటే వాళ్ళ విషయం, ఇది కేంద్ర వాళ్ళు ఎన్నుకునేది కాబట్టి ఈ ముగ్గురు ఏమని మొక్కుతారంటే, మళ్ళీ ఇమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా మా పార్టీని గెలవకుండా చూడు. మా దేవుని నమ్మే పార్టీ బీజేపీ పార్టీ దేవుని నమ్ముతుంది. ఆ దేవుని ముందట చేతులు జోడించి ఏం మొక్కుతారంటే, తండ్రి మేము మళ్ళీ ఇమ్మంటలేను, మాన్యాలు ఇమ్మంటలేను, బంగారం ఇమ్మంటలేను, అధికారం రాకుండా చూడాలి. అధికారం వస్తే పరాయి మనసులో వస్తాను, అధికారం వస్తే వేరే పార్టీలు వచ్చి పార్లమెంట్ మెంబర్లు అవుతాను, వేరే పార్టీలో వచ్చి శాసన మండలికి అవుతాను, వేరే పార్టీలో వచ్చి అసెంబ్లీ మెంబర్లు అవుతాను. ఒకవేళ రాజ్యాధికారం వస్తే మాకేం రాదు, కాబట్టి ఈ పార్టీని ఇక్కడ రానియకండి, యావత్ భారతదేశంలో రానియండి, కానీ ఇక్కడ మాత్రం రానియకండి అని మొత్తాను. కాబట్టి ఇవాళ ఆల్ ఇండియా పార్టీ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టుకుంటుందని నేను అనుకుంటలేను. ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే ఇవాళ మహారాష్ట్రలో ఉన్నది, కర్ణాటక ఇదివరకు రాజ్యం చేసింది, ఇవాళ తమిళనాడు కోసమును పశ్చిమ బెంగాల్ కోసం స్థైర్య విహారం, ఇవాళ అనేక తిప్పలు పడతాను. ఆ సక్సెస్ రేట్ అయిన తర్వాత దీని రోజు వస్తుంది. ఇది కూడా సక్సెస్ అవుతారని నేను అనుకుంటాను. కానీ కాకపోతే ఇక్కడ బీజేపీది ఒకటి ఏంటంటే, ఎక్కడ చూసినా ఒకరితో పొత్తు పెట్టుకుంటేనే ముందుకెళ్తున్నారు, పొత్తు లేకపోతే గెలవడం కష్టము అన్నది ఒక వాదన చాలా సందర్భాల్లో నిజమైంది కూడా. అఫ్కోర్స్ మళ్ళీ కూటమిలో వెళ్ళినా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం మళ్ళీ కోసమేరపు. అక్కడ ఏంటంటే ఒకరితో పొత్తు లేకపోతే బీజేపీ ఒంటరి పోరాటం అనేది సాధ్యం కాదా అంటే, ఒకటమ్మా మొదటి నుంచి ఎన్డీఏ కాలంలో ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినాడు కూడా అట్లనే వచ్చి వాళ్ళు స్వతహాగా వాళ్ళ బలాన్ని పెంచుకొని, ఇవాళ బాంబేలు ఉన్నది, వాళ్ళు స్వతహాగా వాళ్ళ బలాన్ని పెంచుకున్నారు. ఇవాళ బీహార్ ఉన్నది, బీహార్లో మాటకు కట్టుబడి ఉన్నారు, కానీ బలాన్ని పెంచుకున్నారు. మాటకు కట్టుబడి ఉన్నారు, అసెంబ్లీ మెంబర్లు ఎక్కువ సంఖ్య ఉన్నారు, కానీ ఇవాళ ముఖ్యమంత్రికి మాట ఇచ్చాం కాబట్టి ఆయననే ముఖ్యమంత్రి చేసిండ్రు. క్రమేణా వాళ్ళు బలపడేదనక ఆధారపడడం తప్పదు. కాబట్టి అంటే రాజకీయ వ్యూహంలో అది భాగం. అంటే మిగతా చోట్ల కాస్త కూస్తో పడి లేచిన తర్వాత నిలదొక్కున్న సందర్భాలు చూసాం. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకు అధికారం రావడానికి ఇన్ని వ్యయ ప్రయాసాలు? అసలు ఇప్పుడు సౌత్లో కొంత బలంగా లేని మాట వాస్తవం. ఆల్మోస్ట్ తమిళనాడు కావచ్చు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వీటిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా. తెలంగాణలో మొన్న పార్లమెంట్ ఎన్నికలలో 62 అసెంబ్లీ సీట్లలో బలం వచ్చింది. దాన్ని అంతర్గత కలహాలతో వీళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఆనాడు ఒక సరి అయిన రాష్ట్ర అధ్యక్షుడు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తే ఈ రాష్ట్రంలో సాధ్యమే అవ్వు. మొన్న ఎలక్షన్స్ సాధ్యమే అవ్వు. ఇప్పటికి కూడా సాధ్యం చేసుకోవాలి. వీళ్ళు సాధ్యం చేసుకోవాలనుకుంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికలున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రజానీకంలో కొంత మున్సిపల్ ఏరియాలలో కొంత పలుకుబడి ఉండే మాట వాస్తవం. సర్పంచ్ ఎన్నికలు వెళ్ళిపోయారు కదా. సర్పంచ్ ఎన్నికలు అంటే నీకు ఇదివరకు సర్పంచ్ ఎన్నికలలో మా అధ్యక్షుడు గారు ఎవరైతున్నారో ఆయన వాళ్ళకు పిలిచి కండో కప్పేటువంటి చేతన అయితే లేదు, వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టే చేతన అయితే లేదు. ఎవరినైనా అడిగితే నన్ను బియ్యం ఇస్తారు, కూరగాయలు ఇస్తారు, హాలు ఇస్తారు. వాళ్ళందరినీ పంచాయతీ బోర్డు మెంబర్లు అందరిని కూడా పిలిచి ఒక కండువాగా ఓ శాలువా కప్పి తోలే అటువంటి సంస్కృతి ఉండాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో అధ్యక్షుడు లేడు, లేదు మిగతా వాళ్ళు కూడా లేరు. కానీ ఇది దురదృష్టం. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలల్లో ఈయన పలుకుబడి పెంచుకుంటే మంచిది.
ఇప్పుడు రామచంద్రరావు. రామచంద్రరావు పెంచుకోవాలనుకుంటే ఈ 16 మంది ఉన్న ఇంకా 2 శాసన మండలి మెంబర్లు ఉన్నారు. వాళ్ళకి మొత్తం అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇచ్చి పంపాలి. ఇన్ఛార్జీలు ఇచ్చి పంపి ఈయనైతే ఓడు, మొన్న ఏ ఊరికి పోలే, ఏ జిల్లాకు పోలే, ఓకే ఏ జిల్లాకు పోలే, ఇక్కడనే ఉండి మాట్లాడతాడు. ఇక్కడనే ఉండి మాట్లాడండి, కానీ ప్రజాక్షేత్రంలో పంపాల్సిన వాళ్ళు పంపాలే. నీకు కెపాసిటీ కనుకుంటే అధిష్టాన వర్గం నిన్న వీలైతే చేసిండ్రో వాళ్ళ దగ్గర పోయి ఒకసారి అడుగు. ఏంది ఇప్పుడు ఎన్నికలల్లా, మున్సిపల్ ఎన్నికలల్లా టీఆర్ఎస్ తోని మనం జతగలితే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే బీజేపీ మళ్ళీ సరే ఇది కంటెంట్ చేయండి, దీనికి మళ్ళీ కొనసాగింపు ఎండింగ్ లో అడుగుతారు అన్నది దీనికి సంబంధించిందే. మీరు చెప్పండి. కొనసాగింపుగా ఇప్పుడు కనుక కలిస్తే చాలా అవకాశాలు మెరుగవుతుంది. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ కొట్టుకుపోతుంది మున్సిపల్ ఎన్నికలలో. లేకపోతే మాత్రం మున్సిపల్ ఎన్నికలలో మీరు ఎవరికి వాళ్ళే ఏమైనా తీరే ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి లాభం తెచ్చింది అవుతారు. ఇవాళ కాకుండా మీరు 3 సంవత్సరాలకైనా కలిసి పోటీ చేయాల్సిందే. ఓకే ఇక్కడున్న ప్రజానీకం కోరుతాంది, కింది లెవెల్ కార్యకర్తలు కోరుకుంటాను. ఎందుకంటే నాకు ఫోన్లు వస్తాయి, నేను మాట్లాడితే నాకు ఫోన్లు వస్తాయి, అన్న నిజంగా నువ్వు ఖచ్చితంగా చెప్పినావని. మీకు ఈనబుద్ధి అవుతుందా, ఈనబుద్ధి అయితే లేదా, ఈ పార్టీ పైకి రావాలనుకుంటానులా వద్దనుకుంటానులా, అది మీ ఇష్టం. కానీ ఇప్పుడు కాకుండా 3 సంవత్సరాలకు ఖచ్చితంగా అధిష్టాన వర్గం ఇడిచిపెట్టది ఈ రాష్ట్రాన్ని. ఖచ్చితంగా వచ్చి వెళ్ళిపోతారు, వచ్చి తప్పకుండా పోతారు. పోకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. పొత్తు సాధ్యమేనా మరి? సాధ్యం కానీ ఉన్నది. చంద్రబాబు నాయుడు పొత్తు సాధ్యమైందా? చంద్రబాబు నాయుడు అటల్ బిహారీ వాజ్పేయిని ఓడించింది. అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల ప్రధానమంత్రిగా దించింది. అటువంటిది వెంకయ్య నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కోసం వాజ్పేయి గారిని దించాడు. వాజ్పేయి గారిని మిడ్ టర్మ్ పోల్ పెట్టించి దించిండు. అంటే రాజకీయాలలో అన్నీ సాధ్యమే. ఓకే కాబట్టి ఆ కలయిక వస్తే మళ్ళీ తెర మీద రాజకీయాలు వేరు. అంటే లిక్కర్ కేసుకి సంబంధించి గతంలో అప్పుడు ఈమె తెర మీదకి వచ్చిన తర్వాత కూతురు కోసము కొంత తగ్గాలనుకున్నారు, రాయబారాలు జరిగాయి అన్నట్టు వార్తలు వినిపించాయి. నిజమేనా అది? అది సరే, ఒక పార్లమెంట్ మెంబరు సీఎం రమేష్ గారు మాట్లాడింది ఆ విషయం. కానీ రాజకీయ పార్టీల దగ్గర ఉంటుందా సిబిఐ? రాజకీయ పార్టీల దగ్గర ఉంటుందా? ఉండదు కదా. వీళ్ళందరూ వీళ్ళు ఈ కాలంలో పుట్టిందా, వీళ్ళ కాలంలో పుట్టిందా? అది వీళ్ళ కాలంలో పుట్టలేదు కదా. ఎలక్షన్ కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఇంకా మిగతా స్వతంత్ర సంస్థలు ఏవైతున్నాయో అది వీళ్ళ కాలంలో పుట్టలేదు కదా. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కదా. వాళ్ళు అంబేద్కర్ గారు వీళ్ళందరూ ఆలోచించి చేసిన రాజ్యాంగం కదా. మరి వీళ్ళ కాలంలో పుట్టినట్టు ఆనాడు మరి మీరు చెప్పినట్టున్నారా? ఓకే ఆనాడు మీరు చెప్పినట్టున్నారా? ఇవాళ కేసీఆర్ కాలంలో కూడా పోలీస్ వ్యవస్థ ఉండే కదా. ఆయన నువ్వు వినిపించుకున్నావా? ఇవాళ రేవంత్ రెడ్డి వినిపించుకుంటాడా? కొంత ఉంటుంది కావచ్చు ఇన్ఫ్లుయెన్స్. సిఏ లెవెలో, ఐజీ లెవెల్ ఎవడన్నా ఉంటాడు కావచ్చు. దాన్ని గట్టిగా నిలబడతాడు కదా. అందుకనే ఇవన్నీ వట్టి మాటలనే నా అభిప్రాయం.